ఇప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా హెల్త్ రిలేటెడ్గా ఏమైనా అంటే ఫ్యూచర్లో మీకు ఈ రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఈ టైంలో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు అని మనం ముందే తెలుసుకుని దాని రిలేటెడ్గా జాగ్రత్త పడడం అట్లాంటివి ఏమైనా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా చేయొచ్చు అంటారు? Actually here 1, 6 and your Lagna house and 6th house. 6th house basically మనకి పారంపర్య ఆస్ట్రాలజీలో 6th house అంటే డిసీజెస్, డెత్స్, బ్యాటిల్స్ ఇవన్నీ కూడా 6th house కింద వస్తాయి. ఎనిమీస్ ఎనిమీస్ కెన్ బి అవుట్ సైడ్ ఆర్ ఎనిమీస్ కెన్ బి ఇన్సైడ్ అన్నది కూడా మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకోవచ్చు సార్. నాట్ డెత్స్ యాక్చువల్లీ రుణాలు. 6th house రుణాలు అన్నమాట. అప్పులు, రుణాలు ఇవన్నీ కూడా డైలీ రొటీన్, బ్యాటిల్స్, సర్వీసెస్, యువర్ వాట్ ఎవర్ సర్వీస్ వీ డూ ఇన్ లైఫ్ దట్ సిగ్నిఫైస్ 6th house. అంటే కర్మ మనకి ఎలా ఉంటుందంటే మనం చేసే జాబ్ కూడా 1, 6, 10 చూస్తాం అన్నమాట. సో ఇక్కడ హెల్త్ ఇష్యూస్ చూస్తే కనుక మీరు 1, 6 కాంబినేషన్ చూస్తాం అన్నమాట. సో 6th house కనుక స్ట్రాంగ్గా లేకపోతే వాళ్ళ యొక్క బర్త్ చార్ట్లో దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎలా అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు మనం. అలాగే సూర్యకర్మ 1, 6, 12 కాంబినేషన్, భావకర్మలో 1, 6, 12 కాంబినేషన్. సో అలాగే లగ్నంలో కేతు ఉన్నప్పుడు సూర్యకర్మ వస్తుంది. లగ్నంలో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు ఆపాదించే కర్మ అంటే చంద్రకర్మ మనకి వీనస్ వల్ల వస్తుంది, రాహు వల్ల వస్తుంది. ఎందుకంటే వీనస్ ఈజ్ బార్న్ ఇన్ మగా నక్షత్ర, మగాకి చంద్రకర్మ ఉంటుంది. రాహు ఈజ్ బార్న్ ఇన్ నక్షత్ర ఆఫ్ భరణి. సో అందుకని ఆ నక్షత్రానికి మళ్ళీ చంద్రకర్మ ఉంటుంది. సో అందుకని అంటే ఎక్కడైతే మనకి 1, 6, 12 కాంబినేషన్ ఉంటుందో దెన్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.